నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ దాకా ప్రముఖుల ఇళ్లలో నిత్యం వాడే పాలు మహారాష్ట్రలోని భాగ్యలక్ష్మి డైరీ నుంచే వెళ్తుంటాయి. అమితాబ్ బచ్చన్ కుటుంబం, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, హృతిక్ రోషన్, శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్ సహా చాలా మంది సెలబ్రిటీలు ఈ డైరీ పాలను ఇష్టపడతారు. స్వచ్ఛత, ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఆవుల నుంచి పాలను సేకరించడమే దీనికి కారణం. ఆవుల పెంపకం నుంచి వాటికి వేసే గడ్డి పెంపకం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ డైరీలో ఉన్న ఆవుల ప్రపంచంలోనే పేరొందిన మేలు రకం జాతికి చెందినవి. వీటి పాలల్లో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని మంచాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ డైరీకి మూల పురుషుడు దేవేందర్ షా. హైటెక్ పద్ధతులతో సెంట్రలైజ్డ్ ఏసీతో నిర్వహించే ఈ డైరీ ఆర్గానిక్ పాలను ఉత్పత్తి చేస్తుంది. పాలను ఫ్రెష్ గా వినియోగదారుడికి అందించే ఉద్దేశంతో ఈ డైరీ ప్రారంభించినట్లు దేవేందర్ షా చెప్పారు. అందుకే మిగతా డైరీల మాదిరిగా కాకుండా ఒకే జాతికి చెందిన ఆవులను ఎంచి విదేశాల నుంచి తెప్పించినట్లు వివరించారు. పూణేకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాల్లో ఉన్న ఈ డైరీలో దాదాపు 4,000కు పైగా హోల్స్టైన్ ఫ్రైసియన్ జాతి ఆవులు ఉన్నాయి. వేల సంఖ్యలో ఆవులు ఉన్నప్పటికీ డైరీ మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. బరువు అధికంగా ఉన్న ఆవులతో రోజుకు 3 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. రోజంతా సంగీతం వినిపించే ఏర్పాట్లు చేస్తారు. వీటి అన్ని సౌకర్యాలతో పాటు ఆవులు పడుకోవడానికి రబ్బర్ బెడ్లు, తాగడానికి ఆర్వో వాటర్, 50 మంది వైద్య సిబ్బంది, పేడ, మూత్రం తొలగించడానికి 200 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రతి పూట ఆవులను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచే పాలను సేకరిస్తారు. ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా పాలు పితకరు. ఒక్కో ఆవు రోజు 25 నుండి 30 లీటర్ల వరకు పాలిస్తుంది. ఆవుల నుంచి సేకరించే క్రమంలో ఎక్కడా పాలను తాకే అవకాశం లేదు. పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో సేకరిస్తారు. ఆవు పొదుగుకు పైపులను అమర్చి యంత్రాల సాయంతో పాలు పితుకుతారు. పైపుల ద్వారా పాలు నేరుగా ట్యాంకర్లోకి, అక్కడి నుండి బాటిళ్లలో నింపి బయటకు వస్తాయి. వాటిని డైరెక్ట్ గా వినియోగదారులకు అందిస్తారు. ప్రైడ్ ఆఫ్ కౌస్ పేరుతో విక్రయించే భాగ్యలక్ష్మి డైరీ పాలను సినిమా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇష్టంగా తాగుతుంటారు. ముంబై, పూణే, గుర్గాం, బెంగళూరు, చెన్నైలలోని సుమారు 20,000 మంది వినియోగదారులకు రోజు 25,000 లీటర్ల పాలను ఈ డైరీ సరఫరా చేస్తోంది. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ 1,000 కోట్ల పైనే ఆదాయాన్ని సంపాదిస్తోంది.